హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. ప్రతిమ పుట్టింట్లో చాలా గారాబంగా పెరిగి మెట్టినింట్లో కాలు పెట్టిందే. అవడానికి అది అత్తగారిల్లే అయినా తన తల్లి కంటే ప్రతిమని ఎక్కువగా చూసుకునేది అత్తగారు వసుమతి. పెళ్ళైన కొత్తల్లో కాబట్టి ప్రతిమ కూడా అత్తగారి మీద చాలా ప్రేమాభిమానాలు చూపించేదే. అత్తగారికి ఎటు మామగారు లేరు, పైగా ఒక్కడే సంతానం, అదే తన భర్త విమల్. మొగుడు కూడా మెతక స్వభావి, దాంతో ప్రతిమదే రాజ్యం. ప్రతిమ అవునంటే అవును, కాదంటే కాదు. కోడలు ప్రతి విషయంలో తనదే పైచేయి అవ్వాలనుకున్నా కూడా తప్పు పట్టని మనస్తత్వం వసుమతిదే. ఇలా రోజులు ప్రశాంతంగానే గడుస్తున్నాయి. కాలచక్రంలో 5 సంవత్సరాల కాలం గడిచిపోయిందే. ప్రతిమ ఇద్దరు అన్నయ్యలకి కూడా పెళ్ళిళ్ళు జరిగిపోయాయి. ప్రతిమ వాళ్ళ అమ్మ రాజ్యలక్ష్మి వద్దు అన్నా అబ్బాయిలకు ఉన్న ఒక్కగానొక్క చెల్లెలని ఆడపడుచు లాంఛనాలు బాగానే ఇచ్చారు ఉయ్యాలవారు. అదే కాక ఇంటి ఆడపిల్ల చేయాల్సిన పనులు అవని ఇవని అన్నల దగ్గర నుండి కూడా బాగానే వసూలు చేసింది ప్రతిమ. ఇంకా పెళ్ళి జీవితంలో ఒక్కసారే కదా అని ఎవరూ ఏమీ పట్టించుకోలేదు. ప్రతి సంవత్సరం రాఖీకి వెళ్ళి కూడా అన్నల దగ్గర నుంచి చెరో 25,000కే తక్కువ లాగదు ప్రతిమ. ఈ ఇంత కాలంలోనే తనకి 2 కొడుకులు పుట్టారు. వాళ్ళకి అత్తగారు ఆమె భర్త పేరు పెడదాం అన్నా కాదు కూడదు అనే హృతిక్, హృదయ్ అనే పేర్లు పెట్టుకుందే. దానికి అత్తగారు వసుమతి ఏమీ అనలేదు. పిల్లల ఆలన పాలన అంతా ఆమె చూసుకునేదే. కనడం తప్ప పిల్లల విషయంలో ఇంకా ఏ బాధ్యత తీసుకోలేదు ప్రతిమ. ఈ ఇంత దాంట్లో ఒకరోజు తన తండ్రి చనిపోయాడనే కబురు వచ్చింది ప్రతిమకి. అసలు తనని చిన్నప్పటి నుంచి గారంగా పెంచిందే తండ్రి. అలాంటి తండ్రి పోయేసరికి కంటికి మెంటికి కానకుండా వెళ్ళి శవం మీద పడి బోడు బోడుమని ఏడ్చింది ప్రతిమ. అలా శవం ఇల్లు దాటిందో లేదో, శవం ఇల్లు దాటగానే ఆస్తి వివరాల గురించి ఆరా తీసేసిందే. అలా ఆ రోజు వసుమతి వాళ్ళు వద్దు అన్నా ప్రతిమ తండ్రి మాత్రం కట్న కానుకలు భారీగానే ఇచ్చి పెళ్లి చేశాడు కూతురు ప్రతిమకి. అయినా సరే ప్రతిమకి ఆస్తిలో వాటా కూడా రాశాడు. ప్రతిమ కంగారు పెట్టేసరికి ఆస్తి వివరాల్లోకి వెళితే కొడుకులకి చెరొక 35% ఆస్తి పెట్టి కూతురు మీద ఉన్న అతి ప్రేమతో, అతి మక్కువతో, అతి ఇష్టంతో కూతురికి మాత్రమే ఒక 30% స్థిరాస్తి పెట్టాడు ఆయన. దాంతో భర్త తన పేరు మీద రూపాయి కూడా ఉంచలేదని ఒక విధంగా అవమానంగా అనిపించింది రాజ్యలక్ష్మికి. కానీ తనకు వచ్చిన కోడళ్ళు చాలా మంచివారవటంతో అత్తగారు అడగకముందే అన్నీ సిద్ధం చేసే ఉంచేవాళ్ళు కావడంతో కొడుకులు ప్రతి నెల తల్లి అవసరాల కోసం చేతికి ఒక 30,000 రూపాయలు చేతి ఖర్చుల కోసం ఇచ్చి ఉంచమనేవాళ్ళు. ఆవిడ్ని తమ దగ్గరే ఉంచుకుని దేవతలా చూసుకునేవాళ్ళు. ఒకవైపు తండ్రి ఇచ్చిన ఆస్తి, బాగా డబ్బున్న భర్త, అతని తరపు నుంచి వచ్చిన ఆస్తే, మొత్తం అత్తగారు ఆస్తంతా భర్త పేరు మీద రాసేసిందే. దానికి తోడు భర్త ఉద్యోగం మీద మంచి జీతమే. ఆ జీతం మొత్తం తెచ్చి తన చేతిలోనే పోస్తాడు. ఎంత వస్తున్నా సరే ప్రతిమ మనసులో ఇంకా ఒక ఆశ చిగురించిందే. అది తను ఉద్యోగానికి వెళ్ళాలి అని. కానీ ఆ ఉద్యోగం డబ్బులు సంపాదించటం కోసం కాదు. తనకున్నదంతా తను 10 మంది ముందు చూపించాలంటే ఏదో ఒక ప్రదర్శనశాల ఉండాలి కదా. ఉద్యోగానికి మించిన ప్రదర్శన ఇంకే ఉంటుంది అనే దాంతో అనుకున్న దాని ప్రకారమే ఒక ఉద్యోగాన్ని వెతుక్కొని అందులో జాయిన్ అయిందే. ఎందుకమ్మా నీకు ఉద్యోగం, శ్రమ ఇప్పుడు అనవసరంగానో అనే అత్తగారు అన్నా ఇంటిని పిల్లల్ని చూసుకోవచ్చు కదా ప్రతిమ, మళ్ళీ ఇదొక బాధ్యత ఎందుకు, మనకేం లేదని అనే భర్త విమల్ అన్న ఎవరి మాట లెక్క చేయకుండా ఉద్యోగంలో జాయిన్ అయిందే. ఉద్యోగానికి రోజుకొక చీర, రకానికి ఒక నగ వేసుకుని వెళుతూ అక్కడ అందరితో అతి స్నేహాలు చేస్తూ వాళ్ళకి తన గొప్పలు చెప్పి వాళ్ళు పొగిడితే మునగ చెట్టు ఎక్కుతూ అలా తనని
పొగిడించుకుంటూ తనని అవసరాలకే వాళ్ళు ఎంతైతే వాడుకుంటున్నారన్నది కూడా అర్థం చేసుకోలేనంత మూర్ఖురాలిగా, వాళ్ళ పొగడ్తల వెనక ఉన్నటువంటి స్వార్థం ఏంటో తెలుసుకోలేని బుద్ధి లేని తనంతో తయారైపోయిందే ప్రతిమ బుర్ర. ఎవరికైనా ఫంక్షన్ ఉందంటే, అబ్బా ప్రతిమ నీ చీరలైతే ఎంత బాగుంటాయో, ఒక్కసారి కట్టుకొనిస్తాను ఇవ్వవే అని అంటే తన చీరలు ఇవ్వటం, అబ్బా ప్రతిమ నీ నగలు ఎంత బాగుంటాయో, అప్డేటెడ్ మోడల్స్ ఒక్కసారి వేసుకొనిస్తాను ఇవ్వవా అంటే నగలు ఇవ్వడం. బయటకు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో పాటు వెళ్తే వాళ్ళ బిల్లులు బడాయి కొద్దీ తనే కట్టడం. ఇంట్లో రోజుకో రకం అత్తగారితో వండించుకుని వెళ్ళి మరి వాళ్ళందరికీ తినిపించే నా ఇంటి రుచులంటే ఆ మాత్రం ఉంటాయి అని గొప్పలు చెప్పుకోవటం. ఇలా రోజులు ప్రతిమ అహంకారంతో గడుస్తూ ఉండగా ఒకరోజు తన స్నేహితులందరినీ తీసుకొని ఇంటికి వచ్చింది. వసుమతి అందరినీ గౌరవంగానే ఆహ్వానించి వారు అడిగిన దాని ప్రకారం మనిషికో రకం చొప్పున వండి పెట్టింది. దున్నపోతులు తిన్నట్టు అవన్నీ తిని కూర్చొని టీవీ ముందు ప్రతిమని వాళ్ళందరూ మధ్యలో కూర్చోబెట్టుకొని, ఇల్లు ఎంత అందంగా ఉంది నీది, నీ భర్త పిల్లలు అంత చక్కగా ఉన్నారు, కానీ ఇంట్లో ఈ అత్తగోలేంటే తలనొప్పి సోది అని మొదలుపెట్టి అత్తలు కనిపించకుండా నరకం పెడతారంటే, అసలు ఇంట్లో ఉన్నంతకాలం భర్తలు అత్తల మాటలు తప్ప భార్యల మాటలు వినరంటే, ఇలా ఎవరి నోటికి తోచిన మాటలు వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు ప్రతిమతో. ప్రతిమ ఎవరు ఏం చెప్పినా చెప్పుడు మాటలకే బాగా చెవులిచ్చి కూర్చుంటుంది కాబట్టి ఆయన మొదట్లో ఉన్నంత వినయ గౌరవాలేవి ఇప్పుడు అత్తగారి మీద ప్రతిమకి కూడా లేవు. దాంతో వాళ్ళు చెప్పిన మాటలు చెవులకు బాగా రుచించాయి. నిజమే, అన్నీ కొత్తగా ఉన్న తన ఇంట్లో పాతగా ఉన్న అత్తగారితో ఇంకా అవసరమేముందే, ఇప్పుడు ఏమున్నా పాడు దరిద్రం అని చెప్పి అనిపించేసింది ప్రతిమ మనసుకే. దాంతో అలా స్నేహితులు వెళ్ళగానే సిటీలో ఒక మంచి వృద్ధాశ్రమం ఎక్కడుందో కనుక్కొని అత్తగారి బట్టలు బ్యాగ్లో సర్ది నాతో పాటు రమ్మనమని తీసుకెళ్ళి ఆ ఆశ్రమంలో వదిలేసి వెనక్కి కూడా తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసింది ప్రతిమ. భర్త ఎందుకు అలా చేశావని ప్రశ్నిస్తే, మీ అమ్మ నన్ను కనిపించకుండా నానా మాటలని ఆరళ్ళు పెడుతుందంటే, అన్నీ కొత్తగా ఉన్న ఈ ఇంట్లో మీ అమ్మ మాత్రం ఎందుకో అని లేనిపోయిన చాడీలు 100 చెప్పి, అందుకే నేనేమి నీ అమ్మని గుడిమెట్ల దగ్గర వదిలేయలేదు కదా, ఆశ్రమంలో జాయిన్ చేశాను, అన్ని వస్తువులు ఉన్న వృద్ధాశ్రమే అదే అని భర్తతో చెప్పి మూతి తిప్పుకుంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. భార్య చెప్పింది అబద్ధమని, అసలు తల్లికి భార్యని ఒక్క మాట కూడా అనే అలవాటే లేదని విమల్కి తెలిసినా కూడా ఇక్కడ ఉండి ఇంట్లో వెట్టి చాకిరీ చేయటం కంటే అన్ని వస్తువులున్న ఆశ్రమంలో కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవటమే మంచిదే. ఇక్కడ పెళ్ళాం నోటి కింద తల్లి ఎటూ ఉండలేదు. ఈ నానా మాటలు భరించటం, ఈ నరకాలు అనుభవించటం కన్నా దాంతో పోలిస్తే ఆమెకి ఆ ఆశ్రమంలో ఉండటమే నయం అనుకొని రోజు ఆఫీసు నుంచి ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళి తల్లికి అవి ఇవి పట్టుకెళ్ళి తల్లితో కాసేపు మాట్లాడి తల్లిని పలకరించుకొని ఇంటికి తిరిగి వచ్చేవాడు. ప్రతిమతో ఎప్పుడూ అసలు ఆ విషయం గురించి ప్రస్తావించి చెప్పేవాడు కాదు విమల్. వసుమతిని ఇంటి నుండి పంపేశాక ఇల్లు అయితే తనకు నచ్చినట్టు ఉంది, కానీ ఇంటి పెత్తనం పూర్తిగా తన చేతికి వచ్చేసిందనే తను భావించింది. కానీ ఇంట్లో మాత్రం అన్ని ఇంటి బాధ్యతల్ని తనే చూసుకోవాలంటే అస్సలు తనతో అవ్వడమే లేదు. ఏం చెయ్యాలి అని స్నేహితురాళ్ళని సలహా అడిగితే, అత్తంటే మన మొగుడితో చాడీలు చెప్తుందని భయం, కానీ మన అమ్మలతో మనకు ఆ భయం ఉండదు కదా, ఎటు మీ నాన్న పోయి మీ అమ్మ ఒంటరిగానే ఉంటుంది, తీసుకొచ్చి మీ అమ్మని ఇంట్లో ఉంచుకుంటే మీ అమ్మని చూసావనే పేరు నీకే, ఇంటి చాకిరంతా మీ అమ్మే చూసుకుంటుంది, ఎంతైనా కూతురివి కదా, నీ పిల్లలు కదా, అసలు కంటే వడ్డీ ముద్దు కదా మనవలంటే, నువ్వు వద్దన్నా మీ అమ్మే ఇంటి పనంతా చేసి పెట్టుద్దే, కొడుకుల కన్నా ప్రతి అత్తకి అల్లుడంటే ముద్దే అని ఆమెకు ఒక సలహా విసిరేశారు. ఆ సలహాని పట్టుకుని రాజ్యలక్ష్మి దగ్గరికి వెళ్ళింది ప్రతిమ. అమ్మా, ఎంతైనా వదినలు కోడళ్ళు కదా, నీకు ఒక విషయం తెలుసా, నిన్ను ఇంట్లో ఏమీ అనకపోయినా వాళ్ళ పుట్టింటి వాళ్ళకి నీ మీద చాడీలు చెప్తున్నారంటే మొన్న తెలిసిన వాళ్ళు ఒకళ్ళు కనిపించి నాకు చెప్పారులే, కంటికి మింటికి కానకుండా ఏడిశాననుకో, ఎంత బాధేసింది అనుకుంటున్నావు, ఎందుకమ్మా ఇక్కడ కొడుకుల ఇంట్లో నానా చాకిరీ చేస్తూ నానా మాటలు పడుతూ నువ్వు ఉండటం, నీకేం గతి లేక నేను లేనా ఏంటమ్మా, రామ్మా నాతో
నాతో తీసుకెళ్తాను అని ప్రతిమ అంటే, నన్ను తీసుకెళ్ళటం విషయం పక్కన పెట్టు, మీ అత్తగారు ఏమైందే అని అడిగింది రాజ్యలక్ష్మి. మా అత్త అని జరిగిన విషయం అంతా రాజ్యలక్ష్మికి చెప్పింది ప్రతిమ. ఓహో, ఇంట్లో మీ అత్త లేదా? అవునమ్మా, మా అత్తయ్య లేదు, నీ చేతికి అడ్డు చెప్పేవాళ్ళు కూడా లేరు, రామ్మా అని చెప్పి వదినల మీద నానా చాడీలు చెప్పే అమ్మను తనతో పాటు తన ఇంటికి తీసుకొచ్చింది ప్రతిమ. అత్తగారిని అంత బాగా చూసుకుంటున్నా ఎందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయారో అర్థం కాలేదు పాపం రాజ్యలక్ష్మి కోడళ్ళకే. ఇంటికి వచ్చిన అత్తగారిని చూసి మరో అల్లుడైతే, మా అమ్మ వద్దు కానీ మీ అమ్మని ఎలా తెస్తావే అని ప్రశ్నిస్తాడు. కానీ విమల్ మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. రాజ్యలక్ష్మిని బాగున్నారా అత్తమ్మ అని ఆప్యాయంగా పలకరించి కాసేపు మాటలు చెప్పాడు. ప్రతిమ ఇక నుంచి మా అమ్మ మన దగ్గరే ఉంటుంది, అక్కడ మా అన్న వదినలు బాగా చూసుకోవటం లేదు అని అన్నా. సరే, ఎక్కడుంటే ఏముంది, ఇదైనా అత్తమ్మ ఇల్లే కదా అని అన్నాడే తప్ప ఒక్క మాట కూడా రాజ్యలక్ష్మిని అనలేదు. అల్లుడి సంస్కారానికి మనసులోనే మెచ్చుకొని కూతురు ఇంట్లో ఉండటం మొదలుపెట్టింది రాజ్యలక్ష్మి. అమ్మ వచ్చింది కదా, ఇక నుంచి ఇంటి పని, వంట పని, పిల్లల పని అన్నీ అమ్మే చూసుకుంటుందిలే అని ఆశపడ్డ ప్రతిమ ఆశలు మాత్రం నిజం కాలేదు. పొద్దున్నే ప్రతిమ బెడ్రూమ్ తలుపులు 5ంటికే రాజ్యలక్ష్మి దబా దబా కొట్టేసి, ప్రతిమ నిద్రలే, పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి ఇల్లు వాకిళ్ళు ఊడ్చుకొని ముగ్గు పెట్టాలని తెలీదా దున్నపోతో అని చెప్పి ప్రతిమని నిద్ర లేపేపాటికి, ఏంటి ఇప్పుడు అవన్నీ నేను చెయ్యాలా అని అడిగింది ప్రతిమ. నువ్వు కాకపోతే పోయిన మీ నాన్నొచ్చి చేస్తాడా ఏంటే, లే ఇది నీ ఇల్లు కాదా అని చెప్పి విసురుగా ప్రతిమని నిద్రలేపి దబా దబా రెండేసింది నిద్ర మొత్తం వదిలేలాగా. వాకిలంతా ఊడిపిచ్చి ముగ్గులు పెట్టించింది. అది అయిపోయిన తర్వాత తలస్నానాలు చేయించి పూజలు చేయించింది. తర్వాత పిల్లల్ని నిద్రలేపు అని చెప్పేపాటికి, ఏంటి పనంతా తనే చేసుకుంటుందనుకుంటే అంతా నాకు పురమాయిస్తోంది అనుకొని పిల్లల్ని నిద్రలేపింది ప్రతిమ. పిల్లలు ఒక పట్టాన మాట వినరే. పిల్లలకి స్నానం చేయించు, పళ్ళు తోమించు అని గట్టిగా గద్దించి చెప్పేసరికి పిల్లలకి స్నానాలు చేయించి రెడీ చేసింది. ఆ తర్వాత వెళ్ళి టిఫిన్లే అని చెప్పి టిఫిన్లు వండించింది. విమల కోసం క్యారేజీ రెడీ చేయి అని అన్నం కూరలు వండించి, మధ్యలో ఎలా వండాలో గుర్తు రావట్లేదమ్మా, మర్చిపోయాను అని ప్రతిమ అనేసరికి తల మీద టపా టపామని 4 మొట్టికాయలు వేసి విమల్ లేచేపాటికే టేబుల్ మీద ఒకవైపు చక్కగా 3-4 రకాల టిఫిన్లు, వాటిల్లోకి చట్నీలు, పొడులు, నెయ్యి చక్కగా మరొక వైపున అతనికి పిల్లలకి క్యారియర్ బాక్సులు 4 రకాల స్పెషల్తో రెడీగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు విమల్. ఆ తర్వాత విమల్కి బాక్స్ ఇచ్చి నవ్వుతూ గుమ్మం దాకా వెళ్ళి పంపించవే పనికి మాలిందానా అని చెప్పి పిల్లల్ని రెడీ చేసి యూనిఫాములు వేసి షూస్ పాలిష్ చేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్ బస్ ఎక్కించరా, క్యారియర్లు ఇచ్చే అని కూతురుతో ఆ పనులు చేయించాక ఇంకా ఇంటి పని దగ్గరికి వస్తే, ఈ రోజు నుంచేమి పనమ్మాయి రావట్లేదు ప్రతిమ అని అనేపాటికి, ఎందుకు రాదమ్మా అని అడిగింది బేలమొహం వేసుకొని ప్రతిమ. ఎందుకే పనివాళ్ళు, మన ఇంట్లో పని మనం చేసుకుంటే నామూషినా తప్ప, మరీ కాకపోతే తిని చూడు అడ్డంగా ఎలా ఒళ్ళు పెంచేశావో, మళ్ళీ అనవసరంగా జిమ్ము బిల్లులు ఒకటి వేస్ట్, ఇంట్లో నువ్వెట్టు ఖాళీయే కదా. అమ్మా నేను ఉద్యోగానికి వెళుతున్నాను, వెళ్ళవే కానీ ఇంటి పని అంతా చేసి వెళుదువు కానీ, ప్రపంచం మీద ఎంతమంది ఆడవాళ్ళు ఇల్లు ఆఫీసులు మేనేజ్ చేసి మొగుడిని పిల్లల్ని చూసుకొని పాపం మెయింటైన్ చేసుకొచ్చుకోట్ల పిచ్చి తల్లులో, నువ్వేమైనా దిగొచ్చావా ఏంటి? మీ నాన్నుండంగా నువ్వు డాడ్స్ ప్రిన్సెస్ కానీ ఒక మొగుడికి పెళ్ళానివైన తర్వాత ఇల్లాలివే కదమ్మా, పద పద అని చెప్పి తర్వాత మిగిలిన పనులు చూసుకుందు కానీ ముందు ఇంటి పని అంతా చేసి అప్పుడు ఉద్యోగానికి వెళ్ళు, తర్వాత ఉద్యోగం దగ్గర పనులు చూసుకొని ఇంటికి వచ్చాక మిగిలిన పనులన్నీ చూసుకుందు కానీ అని చెప్పి ఇంటి పనులన్నీ పూర్తి చేయించి ఉద్యోగానికి పంపింది రాజ్యలక్ష్మి కూతుర్నే. ఆ తర్వాత ఉద్యోగాల్లో ఎంత తన గొప్పలు చూపించుకున్నా పనులు చేయకుండా అయిపోతుందా? ఉద్యోగం దగ్గర పని అంతా చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసరికి పిల్లలు ఒకవైపున అల్లరి, ఆకలి, స్నాక్స్
థ్యాంక్స్ అంటున్నారు. ఇంకా ఇస్త్రీ చేయాల్సిన బట్టలు, సాయంత్రం పూట భోజనం పనులు, ఇలా ఎన్నో తన కోసం ఎదురు చూస్తూ ఉండేపాటికి దుఃఖం తన్నుకొచ్చేసిందే. సరేనని అట్లా ఆ పనులు కూడా అన్నీ ముగించుకునేపాటికి నడువంతా ఒకటే పోటు. అలా సోఫాలో కూర్చుంటే లే అని కాసేపు ఆవిడ కాళ్ళు తెచ్చుకొని, తల పట్టించుకొని, ఒళ్ళు పట్టించుకొని, పిల్లలకి స్నానాలు చేయించి, భోజనాలు పెట్టించి, పిల్లలకి జోలపాటించి, నిద్ర పుచ్చించి, కథలు చెప్పించి, వాళ్ళకి అన్ని హోంవర్క్లు, క్లాస్ వర్క్లు అయిపోయినాయో లేదో చెక్ చేయించి, తర్వాత లే స్నానం చేసి చక్కగా రెడీ అవ్వు, ఆ దిక్కుమాలిన నైటీలు వేసుకోకుండా చక్కగా తల్లో పూలు పెట్టుకొని అల్లుడితో సరదాగా సరసంగా ఉండు అని చెప్పేపాటికి విసుగు, కోపం వచ్చిన తల్లి ముందు తన కుప్పిగంతులు పనికిరావనే దాంతో నోరు మూసుకొని అలా గదిలోకి వెళ్ళేపాటికి విమల్ మౌనంగా అటు తిరిగి పడుకున్నాడు. నా కష్టం ఇంట్లో అర్థం చేసుకునే వాడే లేడు అని చెప్పి నసుగుతూ తను అలా నిద్రపోయింది. ఇదే విషయం తర్వాత రోజు స్నేహితురాళ్లతో చెప్తే, ఎంత అమ్మైనా ఒక్కోసారి అంతే, తోకలు జాడిస్తూ ఉంటారు అమ్మలు. ఒక్కోసారి గట్టిగా నోటితో వినకపోతే చేత్తో కూడా చెప్పాల్సి వస్తుంది. మీ అమ్మే కదా, మీ అమ్మకి కుదిరితే నోటితో లేదా చేత్తో చెప్పావనుకో నీ దారికే వచ్చి నీ కాళ్ళ దగ్గర పడుంటుంది అని చెప్పేపాటికి ఈరోజు నేను నువ్వు తేలిపోవాలి అనే దాంతో ఇంటికి వచ్చిన ప్రతిమ రాజ్యలక్ష్మిని ఎలా పడితే అలా నోరు పారేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసిందే. దాంతో రాజ్యలక్ష్మి అల్లుడు ఇంటికి వచ్చిందాకా ఆగి, అల్లుడికి నీ పెళ్ళాం నన్ను ఇలా మాట్లాడుతుంది, అలా మాట్లాడుతుంది అని ఆవిడ ప్రతిమ చేసిన దానికి ఇంకో 100 కలిపి చెప్పి, అత్తగారిని ఏమన్నా కూడా మౌనంగానే ఊరుకుంటావా అయ్యా, వీటిని మగ లక్షణాలు అనరని అల్లుడికి చెప్పేపాటికి 4 కోటింగులు అల్లుడితో ఇప్పించింది. దవడలు వాచిపోయాయి. దెబ్బెమ్మటే బెల్ట్ దెబ్బలతో ఒళ్ళంతా మంటలెత్తిపోవటం మొదలుపెట్టింది ప్రతిమకే. దెబ్బకి అత్తగారు గుర్తొచ్చేశారు ప్రతిమకే. మొగుడి కోపం చూసి ఇంకా మాట్లాడలేక తిన్న తన్నులకి ఆయింట్మెంట్లు రాసుకుంటూ ఏడుస్తూ కూర్చుంది. ఇలా ఒకవైపు ఇంటి పనులు, ఆఫీసు పనులు చూసుకోలేక అలసిపోతూ ఇంతకుముందు ఇచ్చినట్టు రాజ్యలక్ష్మి అల్లుడి జీతం కూతురు చేతికి ఇవ్వనివ్వడం లేదు. కూతురు జీతం కూడా ఆవిడే లాగేసుకుంటుంది. 1 నెల రోజులు ఇలా గడిచేపాటికి ఒకరోజు రాజ్యలక్ష్మిని, నువ్వు అన్నయ్య వదినల దగ్గరికి వెళ్ళిపోమ్మా, నీకు బదులు మా అత్తయ్య ఉంటేనే నాకు నయంగా ఉంటుంది, నేను ఆవిడ్ని తెచ్చుకుంటాను అని చెప్పి ఏడుపు లంకించుకుంది ప్రతిమ. నీలాగా ఏ తల్లైనా ఉంటుందా అసలు? ఎక్కడెక్కడ ఫారెన్లో ఉండే కూతుళ్ళకు కూడా వెళ్ళి ఎదురెదురు చేసొస్తారో ఆ అమ్మలో, ఇక్కడి నుంచి కూతుళ్ళకి పార్సిల్సే పంపుతారా, సేవలే చేస్తారా, కాలు కింద పెట్టనివ్వకుండానే చూసుకుంటారా? అసలు కూతుళ్ళు ఎక్కువ, కోడళ్ళు తక్కువ అని ఉన్నది మొత్తం కూతుళ్ళకి పెట్టేసి కోడళ్ళని ఆరళ్ళు పెట్టే అత్తగారిని చూశాను కానీ నీలాంటి అత్తని ఎక్కడా చూడలేదు అని ప్రశ్నిస్తూ ఉండగా, నాలానే ఏ తల్లైనా ఉండాలి, ఉంటే అప్పుడు నీలాంటి కూతుళ్ళకి బుద్ధొచ్చి అహంకారం తగ్గుద్దే. మీ అత్తగారి మంచి మనసు అర్థం చేసుకోలేని పశువ్వి నువ్వు. పనంతా ఆమె మీద తోసేసే అడ్డమైన ఆడవాటితో స్నేహాలు చేసే నువ్వు మీ ఆయన దృష్టిలో, నీ పిల్లల దృష్టిలో, మీ అత్తగారి దృష్టిలో ఎంత దిగజారిపోతున్నావో అర్థం చేసుకున్నావా? మీ నాన్న నీకు వినయం, విధేయతలు, మంచితనం నేర్పించాల్సింది పోయి సంస్కారం లాంటివి అందని ఎక్కడో తారాతీరాల్లో ఉంచేసే అహంకారాన్ని ఆభరణాలుగా పెట్టి పెంచాడు. నిన్నొక ఇంటికి పంపించాలనే విషయం మర్చిపోయే. తర్వాత నువ్వైనా చదువుకున్నావు, జ్ఞానం విజ్ఞత వస్తదే, తెలుసుకుంటావని అనుకున్నాను. నీలాగే ఉన్నారా మీ వదినలు? కండ కావరంతో కన్ను మిన్ను కానకుండా నీలానే ప్రవర్తిస్తున్నారా వాళ్ళు? ఈరోజు అవసరం కోసం అత్తగారు గుర్తొచ్చిందా? ఒక్కసారి ప్రేమతో అత్తయ్య అని పిలవ్వే. నీ కోసం ప్రాణం ఇవ్వటానికి కూడా వెనకాడదు ఆ వసుమతే. మంచి అత్తగారు దొరకట్లేదురా దేవుడా అని రోజు పూజలు చేసుకుంటున్నారు ఆడపిల్లలు. అత్తలు పెట్టే కష్టాలు, ఆడబిడ్డలు పెట్టే ఆరళ్ళు తట్టుకోలేక దొరికిన దాన్ని చేజార్చుకుని ఇలా అహంకారంతో బతుకుదామనుకుంటారు నీలాంటి పొగరుబోతు ఆడవాళ్ళు. ఇప్పటికైతే వెళ్తాను. నువ్వు మీ అత్తయ్యని అవసరం కోసం కాదు, ఆప్యాయతతో ఇంటికి తీసుకువచ్చి ప్రేమగా చూసుకో. ఆ ఉద్యోగం మానేసే, లేదంటే మళ్ళీ వస్తాను. ఈసారి నెల రోజులు కాదు, ఇక జీవితాంతం నీతోనే ఉండిపోతాను. నేనుంటే ఎలా ఉంటుందో చూశావు కదా. నీకు చిన్నప్పటి నుంచి నా గురించి బాగా
తెలుసు కదా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అల్లుణ్ణి కూడా మెతగ్గా ఉండొద్దయ్యా, తప్పుని తప్పనే చెప్పాలని మంచి మాటలు చెప్పి పర్వాలేదు, చిన్నప్పుడు తప్పు చేస్తే అమ్మ 4-5 నాన్న 4-7, ఇప్పుడు మీ అమ్మగారు దీన్ని కంట్రోల్ చేయటం ఆవిళ్ళలాంటి మెత్తక మనిషి వల్ల కాదు. నువ్వు మెత్తగా ఉంటే రేపొద్దున ఇలాంటివే ఎందుకు పనికి రాకుండా తయారు చేస్తా ఇంటిని, సంసారాన్ని, పిల్లల్ని. ఇక నుంచైనా దీన్ని హద్దుల్లో ఉంచు అని 4 మంచి మాటలు చెప్పి వియ్యపురాల్ని కూతురు ఇంటికి తెచ్చిందాకా ఆగి కూతుర్ని భర్త అలా అహంకారిగా పెంచాడని, దానికి వియ్యపురాలు వసుమతికి రాజ్యలక్ష్మి క్షమాపణలు చెప్పి తప్పుగా అనుకోవద్దని, ఇక నుంచి మీరు ఇంత మెత్తగా ఉండకండి అని చెప్పి మరి బ్యాగు తీసుకొని కొడుకుల ఇంటికి వెళ్ళిందే. అత్తగారు చెప్పిన మాటలన్నీ విని అత్తగారి తెలివితేటలకి, ఆమె మంచితనానికి చాలా ఆనందపడ్డారు కోడళ్ళు. మీరు వెళ్ళిపోయారేమోనని చాలా బాధ అనిపించేసింది అత్తమ్మ. నీ కోడళ్ళు నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి అసలు సరిగ్గా తిండి కూడా తినట్లేదే అమ్మ అని చెప్పారు రాజ్యలక్ష్మి కొడుకులు. రాజ్యలక్ష్మి కోడళ్ళని కూతుళ్ళలాగా చూసుకునే మనిషి, కాకపోతే ఆవిడ ఎవరి తప్పుని సహించదో, తప్పుని తప్పనే చెప్పుద్ది ఎవరికైనా కూడా. ఇలా మంచి అత్తగారు దొరికిందని రాజ్యలక్ష్మి కోడళ్ళు పొంగిపోతూ మరొక వైపున బుద్ధి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతిమ తన కాపురాన్ని చేసుకుంటూ ఇప్పుడు 2 కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. ఇక్కడితో ఈ కథ పూర్తే. మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథని మనకు అందించిన కథా రచయిత్రే సాయి లలిత గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.